హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ అయితే కావ్యని ఇంప్రెస్ చేయడానికి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తాడు. అక్కడ ఆఫీస్లో రాజ్ అయితే చాలా హడావుడి చేస్తాడు. ఇక శృతి అయితే రాజ్ని చూసి చాలా భయపడుతుంది. ఇంకా రాజ్ అయితే ఆఫీస్లో ఒక్కొక్కరిగా వార్నింగ్ ఇస్తూ ఇంకా ఫైనల్గా శృతి దగ్గరకు వచ్చి వెళ్ళి పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకురా, అలాగే మేనేజర్ని కూడా నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు అని చెప్పి ఇంకా రాజ్ అయితే లోపల తన క్యాబిన్లో కూర్చుంటాడు. ఇంకా శృతి, అమ్మోయ్, ఇంతకు ముందు పాత సారు వర్క్తో చంపేసేవారు, ఈయనేంటి మాటలతోనే చంపేస్తున్నారు, ఇక వర్క్ విషయానికి వస్తే ఏం చేస్తారో అని చెప్పి ఇంకా శృతి అయితే భయపడుతూనే పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా రాజ్ ముందు పెడుతుంది. ఒక్కసారిగా రాజ్ ఆ పెండింగ్ ఫైల్స్ అన్నీ చూసి దగ్గుతూ, ఏయ్ ఏంటిది, ఇవి పెండింగ్ ఫైల్సా, లేకపోతే లోపల పాత పాత ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి నా మొహాన్ని వేస్తున్నావా అని అంటుంటే, సార్ ఇవి పెండింగ్ ఫైల్సే, ఎందుకంటే మా బాస్ చాలా రోజుల నుంచి రావట్లేదు అని చెప్పి ఇక శృతి అంటూ ఉంటే, ఆ మాటలకి సరే కానీ వెళ్ళి మేనేజర్ని పిలువు అని చెప్పడంతో, అది సార్ మేనేజర్ గారు అని అంటుంటే, ఏంటి శృతి మేనేజర్ అంటుంటే నీళ్లు నూరుతున్నావేంటి అని అనడంతో ఇక శృతి అయితే, అది కాదు సార్, మేనేజర్ గారు ఈరోజు లీవ్లో ఉన్నారు అని అంటుంటే, సరే మేనేజర్ రాకపోతే వెళ్ళి స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పు అని చెప్తుంటే ఒక్కసారిగా శృతి, సార్ ఏంటి సార్ మీరు స్టాఫ్ని రమ్మంటున్నారు, స్టాఫ్ అంతా వస్తే కొంపలు అంటుకుంటే సార్ అని చెప్పడంతో, ఏంటి నాకే నీతులు చెప్తున్నావు, వెళ్ళి స్టాఫ్ని పిలువు, వాళ్ళతో మాట్లాడే పని చాలానే ఉంది అని చెప్పి ఇక రాజ్ అయితే శృతితో చెప్పడంతో, శృతి సార్ అని అంటుంటే, అవును ఇంతకీ నువ్వు డిజైన్స్ ఏమీ వేయలేదా, వాటిని తీసుకురాలేదు అని చెప్పడంతో, తెచ్చాను సార్, తెచ్చానని చెప్పి ఇక శృతి తన చేతిలో ఉన్న కొన్ని డిజైన్స్ని రాజ్కైతే చూపిస్తుంది. ఒక్కసారిగా రాజ్ అందులో ఉన్న డిజైన్స్ అన్నింటినీ చూసి ఒక డిజైన్ని సెలెక్ట్ చేసి, ఇదిగో ఈ డిజైన్ చాలా బాగుంది, ఇక ఈ కంపెనీ వాళ్ళకి ఈ డిజైన్ని మెయిల్ పెట్టు అని అంటుంటే ఒక్కసారిగా శృతి ఆనందంలో తేలిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందన్నాడు రాజ్ తను వేసిన డిజైన్స్కి ఏదో ఒక వంక పెట్టేవాడు, కానీ ఈసారి మాత్రం శృతి వేసిన డిజైన్స్కి రాజ్ మెచ్చుకోవడం అనేది శృతి చాలా ఆనందపడిపోతుంది. ఇక రాజ్ అయితే, హలో ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఈ డిజైన్ని మెయిల్ పెట్టమన్నా, అలాగే స్టాఫ్ అందరినీ పిలవమని చెప్పాను అని చెప్పడంతో ఇక శృతి అయితే, ఓకే సార్ ఓకే అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక శృతి అయితే, ఇప్పుడు స్టాఫ్ అంతా లోపలికి వెళ్తే సార్ గతం మర్చిపోయారన్న సంగతి ఎవరైనా టంగ్ స్లిప్ అయి మాట్లాడితే తర్వాత సార్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ విషయాన్ని అర్జెంటుగా కావ్య మేడంకి చెప్పాలని చెప్పి ఇక శృతి అయితే కావ్యకి కాల్ చేస్తుంది. ఇంకా కావ్య శృతి ఫోన్ చూసి, శృతి ఏంటి ఇప్పుడు చేసావు అని అడగడంతో, మేడం మీరు అర్జెంటుగా రాకపోతే ఇక్కడ కొంపలు అంటుకునేలా ఉన్నాయి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు శృతి అని ఇక కావ్య అంటుంటే, అది కాదు మేడం, ఇక్కడ రాజ్ సార్ ఆఫీస్కి వచ్చారు, పైగా స్టాఫ్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేయమని నాకు చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు స్టాఫ్ అంతా రాజ్ సార్తో మీటింగ్లో కూర్చుంటే తర్వాత రాజ్ సార్ గతం మర్చిపోయారన్న సంగతి ఎవరన్నా టంగ్ స్లిప్ అయి మాట్లాడితే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం, మేడం మీరు అర్జెంటుగా రావాలి, నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇక శృతి మాట్లాడుతుండగా ఇంతలో యామిని పంపించిన కొంతమంది యామిని తరపున ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడికైతే వస్తారు. వాళ్ళని చూసిన శృతి కంగారు పడుతూ, సార్ మీరేంటి ఇప్పుడొచ్చారు అని అంటుంటే, ఏయ్ రాకూడదా, మేము ఈ కంపెనీ మీద చాలా అంటే చాలా పెట్టుబడి పెట్టాం, కానీ మీరు ఇచ్చే డిజైన్స్ మాకేమాత్రం కూడా నచ్చట్లేదు, చూడండి మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాం, కానీ అందులో 1% కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు, దాని గురించే మీ ఎండీతో మాట్లాడాలని వచ్చాం అని చెప్పడంతో ఇక శృతి అయితే, సార్ కావ్య మేడం ఇంకా రాలేదు, ఇంకాసేపట్లో మేడం వస్తారు, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి అని అంటుంటే, చూడండి కావ్య మేడంతో
మాకు పని లేదు. మేము రాజ్ సార్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చాం. ఆయనతో మాట్లాడతాం. ఆయన ఆఫీస్లోనే ఉన్నారని తెలిసింది. నువ్వేంటి కావ్య మేడం రావాలని ఏదేదో చెప్తున్నావు అని చెప్పడంతో ఇక శృతి అయితే అది సార్ అని అంటుంటే ఇక రాజ్ చాలా కోపంగా బయటికి వస్తాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని చూసి రాజ్, ఎవరు వీళ్ళు? ఆయన స్టాఫ్ అందరినీ రమ్మంటే నువ్విక్కడ వీళ్ళతో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నావా అని చెప్పి రాజ్ అయితే ఇక శృతి మీద సీరియస్ అవుతుంటే వాళ్ళు, హలో రాజ్ సార్, మీరు ఇక్కడే ఉన్నారా? మీరు లేరేమోనని ఏవేవో మాట్లాడాను. ఏంటి సార్, మమ్మల్ని మర్చిపోయారా? మేము మీ కంపెనీకి చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాం, కానీ మీరు అని అంటుంటే రాజ్, ఓ వీళ్ళు నన్ను వాళ్ళ బాస్ అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళతో నేను అలాగే మాట్లాడాలి కదా అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుని, సారీ రండి, లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం అని అంటుంటే ఇక వాళ్ళైతే రాజ్తో లోపలికైతే వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే శృతి కంగారు పడుతూ ఏం జరుగుతుందో అర్థం కాక తనలో తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే వాళ్ళతో ఏదో మాట్లాడతాడు. కొద్దిసేపటికి కావ్య అయితే వస్తుంది. మేడం, ఆ ధరణి ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చి సార్తో మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళు మన కంపెనీ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి 1% కూడా ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు రాజ్ సార్ వాళ్ళతో ఏం మాట్లాడతారో ఏంటో అని అంటుంటే, అయ్యో శృతి, నీకు చెప్పాను కదా నేను వచ్చే వరకు కాస్త ఆయన్ని మేనేజ్ చేయమని, ఇంతలోనే నువ్వు ఇట్లా చేస్తావేంటి అని చెప్పి ఇంకా కావ్య అయితే డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇంతలో ఆ ధరణి ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక్కసారిగా పైకి లేచి, నమస్తే మేడం, సార్తో మాట్లాడాం సార్. మేడం, మాకు 3 రోజుల్లో మాకు రావాల్సిన డిజైన్స్ పంపిస్తారని సార్ చెప్పారు. ఇంత చిన్న విషయానికి ఎందుకు మేడం మమ్మల్ని ఎన్ని రోజులు వెయిట్ చేయించారు అని చెప్పి వాళ్ళైతే కావ్యతో చాలా కూల్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇక రాజ్తో, ఏమండి ఏంటండి ఇదంతా అని అంటుంటే ఇంకా రాజ్ వాళ్ళు వెళ్ళే వరకు చూశారుగా కళావతి గారు, నేనేంటో తెలిసిందా మీకు? మీరు నన్ను బాస్ లాగా వచ్చి యాక్ట్ చేయమన్నారు, కానీ నేను బాస్ లాగా బిల్డప్ ఇచ్చి ఒక మంచి ప్రాజెక్ట్ని మన కంపెనీ నుంచి వెళ్లకుండా ఆపేశాను అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యతో తన గొప్పలు చెప్పుకుంటాడు. ఏడ్చినట్టుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయినా మిమ్మల్ని నేను తీసుకొస్తానని చెప్పాను కదా, ఇంతలోనే మీరు నాకు చెప్పకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ మీద విరుచుకుపడుతుంది. రాజ్, సారీ కళావతి గారు, ఏంటండి నేనేదో తప్పు చేసినట్టు ఇంతలా కోపడుతున్నారు? అయినా నేను చేసిన పనికి మీరు నన్ను మెచ్చుకోవాలి. ఆ ధరణి ఇండస్ట్రీస్ వాళ్ళది చాలా పెద్ద కంపెనీ. వాళ్ళ కంపెనీ నుంచి మనకి ప్రాజెక్ట్ రావడం అంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మరి వాళ్ళకి ఇచ్చే వర్క్ని లేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంది. అందుకే వాళ్ళ ప్రాజెక్ట్ని నేను యాక్సెప్ట్ చేసి 3 రోజుల్లో వాళ్ళకి ఇవ్వవలసిన డిజైన్స్ని ఇస్తామని చెప్పాం అని అంటుంటే, మీ బొందలా ఉంది, అసలు వాళ్ళకి ఇచ్చే డిజైన్స్ 3 రోజుల్లో అవిద్దని మీకు తెలుసా అని చెప్పి కావ్య అంటుంటే ఒక్కసారిగా రాజ్, అదేంటి కళావతి గారు అట్లా మాట్లాడుతున్నారు? ఇంత మంచి చేస్తే నన్ను తిడుతున్నారేంటి అని అంటుంటే, మరి తిట్టక ఏం చేయాలి? వాళ్ళకిచ్చే డిజైన్స్ మినిమం 1 రోజులు పడుతుంది. 1 రోజుల్లో వేయవలసిన డిజైన్స్ని 3 రోజుల్లో పూర్తి చేసి ఇస్తానని వాళ్ళకి మాట ఇచ్చారు. అయినా మీకేం తెలుసని ఇలా చెబ్బా చేయకుండా వచ్చి ఇలా అందరికీ మాటలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకైనా మనం చేసుకున్న అగ్రిమెంట్లో 1 రోజులు టైం ఉంది. వాళ్ళతో దాని గురించి మాట్లాడకుండా మీరు 3 రోజుల్లో మీ వర్క్ ఫినిష్ చేస్తానని ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ మీద చాలా కోపడుతుంది. రాజ్, రే రామ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానని చెప్పి కళావతి గారికి కోపం తెప్పించావు. ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పావంటే నిన్ను వెంట పెట్టి కొడుతుందేమో అని చెప్పి రాజ్ అయితే ఇక చచ్చండ్రా దేవుడా అన్నట్టుగా తల కొట్టుకుంటాడు. ఇక కావ్య 3 రోజుల్లో వాళ్ళకి డిజైన్స్ ఇస్తానని మాట ఇచ్చారు కదా,
డిజైన్స్ అన్నీ మీరే వేసి ఇవ్వండి అని చెప్పి కావ్య అయితే కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే స్వప్న అయితే రాహుల్ డాక్యుమెంట్స్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడా అని చెప్పి అలాగే తన వెంటే వెళ్తుంటుంది. ఇక రాహుల్ అయితే వాటిని ముందు డూప్లికేట్స్ చేపించాలని చెప్పి ఒక షాప్కి అయితే వెళ్తాడు. అందులోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్స్ని సేమ్ ఒరిజినల్స్ లాగా డూప్లికేట్స్ని చేపిస్తాడు. తిరిగి మళ్ళీ రాహుల్ అయితే ఇంటికి వెళ్తాడు. ఇక ఆ 2 డాక్యుమెంట్స్ని పక్క పక్కన పెట్టుకొని ఇవి ఒరిజినల్, వీటిని లోపల పెట్టేస్తాను, ఇక ఈ డూప్లికేట్స్తో దాని పని చెప్తాను అని చెప్పి ఇక రాహుల్ ఆ డూప్లికేట్ అగ్రిమెంట్ని తీసుకుని అక్కడి నుంచి ఇంకా కారులో వెళ్ళిపోతాడు. ఇక స్వప్న అలాగే అప్పు ఇద్దరు కూడా అక్క అదేంటి బావా ఒరిజినల్స్ తీసుకెళ్లకుండా ఒరిజినల్స్ ఇక్కడే ఉంచి ఆ స్థానంలో డూప్లికేట్స్ని తీసుకెళ్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడే అని చెప్పడంతో ఇక స్వప్న ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికే కదా వాడికి ఆ కబోర్డ్ కీస్ ఇచ్చింది, ఇప్పుడు వాడిని ఫాలో చేస్తే ఎక్కడికి వెళ్తున్నాడో అంతా తెలుస్తుంది, ఖచ్చితంగా వీడు ఈ ప్రాపర్టీ పేపర్స్ ఎక్కడికైతే తీసుకెళ్తున్నాడో నా నగలు కూడా అక్కడికే తీసుకెళ్ళుంటాడు అని చెప్పి ఇక స్వప్న అప్పు రాహుల్ని ఫాలో చేస్తారు. ఇక ఇక్కడ చూస్తే రాజ్ అయితే కావ్య వెంటపడి కావ్యని బ్రతిమలాడుతుంటాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక ధరణి ఇండస్ట్రీస్ నుంచి అందులో పనిచేసే మేనేజర్ ఇక యామినికి కాల్ చేసి, మేడం మీరన్నట్టుగానే రాజ్ గారు ఉన్నప్పుడే ఆ కంపెనీకి వెళ్ళాం, రాజ్ గారితో మాట్లాడాం, ఆయన మాకు నెల రోజుల్లో చేసిస్తానన్న వర్క్ ఒక్క 3 రోజుల్లోనే తిరిగిస్తానని మాట ఇచ్చారు అని అంటుంటే, వావ్ సూపర్, అయితే 3 రోజుల్లో మీకు వర్క్ ఫినిష్ చేసిస్తానని రాజ్ మాట ఇచ్చాడనమాట అని చెప్పి యామిని అయితే అతనితో మాట్లాడుతుంటే అతను, ఏంటి మేడం మరి నేను అంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా, అది నెల రోజులు కూర్చుని కష్టపడ్డా పూర్తవ్వని వర్క్ 3 రోజుల్లో వాళ్ళు ఎట్లా ఇస్తారు మేడం, అయినా మమ్మల్ని వెళ్ళి ఎందుకు మేడం వాళ్ళని ఇబ్బంది పెట్టమన్నారు, వాళ్ళతో మాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు దీంతో వాళ్ళతో మాకున్న ఈ ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో అని చెప్పి మేనేజర్ మాట్లాడుతుంటే ఇక యామిని, చూడండి వాళ్ళు మీకు 3 రోజుల్లో మీకు ఇవ్వాల్సిన డిజైన్స్ ఇవ్వకపోతే మీ కంపెనీ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళకున్న పేరు కొద్దిగా తగ్గుతుంది, ఆ తర్వాత ఆ స్థానంలోకి మీ కంపెనీనే వెళ్ళొచ్చు అని చెప్పి యామిని అయితే ఇక అతన్ని రెచ్చగొట్టడంతో అతను కూడా నిజంగానే నెంబర్ 1 స్థానంలో మా కంపెనీకి వస్తుందా అన్నట్టుగా సంతోషించి ఇక యామినికి థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక యామిని అయితే, కావ్య రాజ్ని తీసుకెళ్ళి రాజ్కి కంపెనీలో మళ్ళీ తనకి పాత విషయాలని గుర్తు చేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నావు, కానీ ఈ 3 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన వర్క్ ఇవ్వాలని నువ్వు పగలు రాత్రి నిద్ర లేకుండా కష్టపడాలి, తర్వాత ఎందుకొచ్చిన బెడదని రాజ్ని పూర్తిగా వదిలేయాలి, లేదు నువ్వు మాట్లాడే మాటలకి రాజే నిన్ను వద్దని పూర్తిగా వదులుకోవాలి అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటుంది. ఇంకా రాజైతే, కళావతి గారు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారండి, కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి రాజైతే ఇక కావ్యని బ్రతిమలాడుతుంటే, కావ్య చూడండి ప్లీజ్ నాతో మాట్లాడకండి, అసలు మీరు చేసిన పనికి నాకు మీతో మాట్లాడాలని అస్సలు లేదని చెప్పి కావ్య కోపంగా వెళ్ళిపోతుంటే కావ్య చేయి పట్టుకుని ఇక రాజ్ కావ్య నాపి, ఏంటి ఇప్పుడు 3 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డిజైన్స్ ఇవ్వలేమనే కదా మీ భయమంతా, చూడండి నేను కూడా డిజైన్స్ వేస్తాను, మీకు హెల్ప్గా ఉంటాను, ఖచ్చితంగా 3 రోజుల్లో ఇవ్వాల్సిన వర్క్ని ఫినిష్ చేసి ఇస్తామన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక రాజ్ కావ్యతో మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నారు, 3 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డిజైన్స్ ఎట్లా ఇస్తారు అసలు మీరు అని ఇక కావ్య ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది. చూడండి కళావతి గారు, మీరేం భయపడనక్కర్లేదు, నేను ఈ డిజైన్స్ని చాలా పర్ఫెక్ట్గా వేయగలను, నాకు అప్పుడప్పుడు ఏం తోచినప్పుడు నా దగ్గర చాలా డిజైన్సే వేసున్నాయి, కావాలంటే మీకు చూపిస్తానని చెప్పి
తన మొబైల్ ఓపెన్ చేసి రాజ్ కొన్ని వేసిన డిజైన్స్ని కావ్యకి చూపిస్తాడు. ఒక్కసారిగా కావ్య రాజ్ వేసిన డిజైన్స్ చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను గతం మర్చిపోయాడు, కానీ ఆయనకొచ్చిన విద్య మాత్రం మర్చిపోలేదు అని చెప్పి కావ్య అయితే చాలా ఆనందపడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్య రాజ్ కలిసి యామిని వేసిన ప్లాన్ని కొడుతున్నారా? అలాగే రాజ్కి గతం గుర్తొస్తుందా? ఇక కావ్య యామినికి ఎట్లా బుద్ధి చెప్పబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.